లేనిపోయిన మాటలు చెప్పేవారిని మనం నమ్మవద్దు. యేసు వైపును ఉంటే, యేసు వైపును నడిస్తే, యేసు వైపు ఆయన వైపును ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చూడాలి ఒక్కసారి. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యమును జరగబోతూ ఉన్నది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. చదువునా, పాపము చేయవారందరూ అసహాయకులట. పాపం చేయవాళ్ళందరూ అంటారట దేవుడి సన్నిధిలో అసహాయకులు. అవునా? ఇప్పుడేమో అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు దేవుడి మందిరంలో నిలవరాట. ఇప్పుడు పాపం చేసేవారందరూ కూడా దేవుడి సన్నిధి అసహాయకులు, దేవుడితో తునీకరించబడతారట. ఈరోజు చాలా మంది భార్య భర్తలను చంపుకుంటూ, బిడ్డలను కూడా చంపుకుంటూ, బిడ్డలో కొన్ని ఆశలకి, శరీర వెచ్చల కోసము ఈరోజు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు భర్తలు చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఒకరు చూసి ఒకరు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి ఈ రోజులలో. దేనివల్ల? ఈ శరీరము, ఈ పాపము మన అంటి అనేక రీతిలుగా పాపం పడిపిస్తుంది. అనేక రీతిలుగా లేనిపోని ఆశలు కలిగి, లేనిపోని తలంపులు కలిగి పాపముకి అనేక దగ్గరయ్యి మనము దేవుడి సన్నిధిలో ధృవీకరించబడుచున్నామంటే. హల్లెలూయా. ఈరోజు అలాంటి పాపపు జీవితం మనకు వద్దు. కానీ ఎవరు కావాలట మన జీవితంలో? యేసు కావాలండి. హల్లెలూయా. యేసు ఉంటే నీ జీవితం ఏం జరుగుతాట? అద్భుతం జరుగుతుంది. పాపము నిన్ను అంటదాట, శాపము నిన్ను అంటదాట, అనేక దుష్టక్రియలు నీ అద్దకు రావట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నీతిమంతుడు పడిన 7 మార్లు లేవనెత్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ నీతిని బట్టి నువ్వు పడినా లేవనెత్తుతాడు. నీలో నీతి, యథార్థత నువ్వు ఉంటే, లేకపోతే నువ్వు లెగనే లేక. ఈరోజు చూడండి క్రైస్తవులు, ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడు కాబట్టి మళ్ళీ తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడని మళ్ళీ ఏం చేస్తున్నారా? లోకాశలో పాపల జీవితాన్ని, పాప వచ్చలకి బానిసలైపోయి ఈరోజు యవ్వన జీవితాల్లో పాపం అనేది జీవితానికి చిన్న చిన్న వయసులోనే ఈరోజు పాపం చేసి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి ఈరోజు. అది కాదు. కానీ మనం ఏమి ఉండాలంటే మన బిడ్డలను, మమ్మల్ని యేసు వైపు తిరిగినట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి సన్నిధిలో అసహాయకులాట దేవుడితో మాట్లాడుచున్నాడు. నిజంగా అలాంటి పాపము పొందుకొని దేవుడి దగ్గర మనం ధృవీకరించబడితే మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి. చదువుతాను ఇంకొక వచనం. థ్యాంక్ యూ గాడ్. అబద్ధం ఆడువారుని నువ్వు నశింపచేదు. ఇది వాస్తవం లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయండి. అవునా తల్లి? బైబిల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడు, అబద్ధాలు ఆడేవారిని నశింపచేదుని అంటున్నాడు. నశింపచేదుని అంటున్నాడు. ఇవన్నీ మనకు అవసరమా? ఈ నిట్టూర్పులన్నీ అవసరమా? మనం బ్రతికేది కొంతకాలమైనా యథార్థంగా బ్రతకాల. మనం బ్రతికేది కొంతకాలమైనా యథార్థమైన జీవితంతో బ్రతకాల. కానీ అబద్ధాలు ఆడేవారిని నశింపచేదును అంటున్నాడు. ఎంతమంది లేరు? ఉన్నారా లేరా? ఉన్నారా లేదరా? మనం లేవు. మనం ఉన్నా మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే తన లేఖను మాట్లాడుచున్నది. కానీ మనం కాదు, దేవుడే మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మరి అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. దేవుడి సన్నిధిలో యథార్థంగా నీకున్నది ఉన్నట్టు మాట్లాడము, లేకపోతే లేదు అని చెప్పేసే. కానీ అబద్ధాలు ఆడేవారిని నశింపచేదును అంటున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ జీవితం ఎలా ఉంటున్నది? ఈ బ్రతుకంతిలోనే కొనసాగుచున్నావా? ఈ బ్రతుకంతిలోనే ఉంటున్నావా? ఈ అబద్ధాల జీవితముతో, ఈ పాపము జీవితముతో, ఈ యొక్క భయంకరమైన అబద్ధాల జీవితములో ఎంతకాలం ఉందో నువ్వు. కానీ ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. ఇకనైనా యేసు వైపు తిరుగుము. యేసు వైపు నువ్వు అనేక రీతిగా, దేవా నా తప్పులను క్షమించయ్యా, ఇక నుంచి దావీదు వల్లే నేను నడుస్తానయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంటున్నది? నువ్వు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ తలంపు జాగ్రత్త, నువ్వు వేసే ప్రతి అడుగుకు జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా,
దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ బ్రతుకు, నీ జీవితం దేవుడు మాట్లాడుచున్నాను.